అగ్రరాజ్యం అమెరికా గత కొన్ని రోజులుగా ఇరాన్పై దాడికి రంగం సిద్ధం చేస్తున్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. తమ మాట వినకపోతే ఇరాన్పై భారీ దాడులు తప్పవంటూ అమెరికా హెచ్చరిస్తూ వస్తోంది. ఒకవైపు చర్చలు జరుపుతూనే ఎవరో ఊహించిన రీతిలో ఇరాన్పై దాడికి దిగి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమైనీ హత్యకు కారణమైంది అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్. అమెరికాలు ఇరాన్పై సంయుక్తంగా దాడి చేసి అటు ఖమైనీతో పాటు ఇరాన్కి చెందిన కీలక నాయకులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఇందులో అణ్వాయుధాల తయారీకి సంబంధించిన అత్యంత నిపుణులైన సైంటిస్టులు కూడా ఉన్నారు. ఒకవైపు అమెరికా ఎంతో ముందు నుంచి ఇరాన్పై దాడులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసినా కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమైనీ అంత ఈజీగా ఈ దాడుల్లో ఎలా చిక్కారన్నదే చాలామందికి సందేహాస్పదంగా మారింది. సహజంగా అగ్రరాజ్యం అమెరికా లాంటి దేశాలు దాడులకు దిగే అవకాశం ఉందన్న సమాచారం ఉంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. బంకర్లలో ఆయా దేశాల నేతలు సురక్షితంగా ఉంటారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు పక్కాగా జరుగుతాయి. కానీ ఇరాన్ విషయంలో మాత్రం ఇవేమీ జరగలేదు. ఆయతుల్లా అలీ ఖమైనీ ఇజ్రాయెల్ అమెరికా దాడిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక కీలక సమాచారం బయటకు వచ్చింది. అదేంటంటే ఇజ్రాయెల్ గత కొన్ని సంవత్సరాలుగా ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ట్రాఫిక్ కెమెరాలతో పాటు సెల్ఫోన్ టవర్లను హ్యాకింగ్ చేస్తూ వస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఇజ్రాయెల్ చాలా దేశాల కంటే ముందుంటుందనే విషయం తెలిసిందే. దీని ఆధారంగానే ఇప్పుడు టెహ్రాన్కి సంబంధించిన ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు మొబైల్ టవర్లను హ్యాక్ చేసి పక్కా సమాచారం సేకరించి టార్గెటెడ్గా ఆయతుల్లా అలీ ఖమైనీపై దాడికి దిగాయి ఇజ్రాయెల్ అమెరికాలు. 86 సంవత్సరాల ఆయతుల్లా అలీ ఖమైనీని హతమార్చడంలో ఇవే కీలకంగా మారినట్లు తాజాగా సమాచారం బయటకు వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్ టెహ్రాన్లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలను హ్యాక్ చేస్తూ సమాచారాన్ని విశ్లేషిస్తూ వస్తోంది. టెహ్రాన్లోని పాస్టర్ రోడ్లో ఆయతుల్లా అలీ ఖమైనీ ఇరాన్కి చెందిన సీనియర్ నేతలతో సమావేశమై ఉన్న సమయంలో ఈ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఈ భేటీలో పాల్గొన్న వాళ్ళంతా మరణించారు. గత శనివారం నాడు జరిగిన ఈ భీకర దాడుల్లో ఇరాన్ భారీ నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. హ్యాక్ చేసిన వాటిలో ఒక కెమెరా నుంచే అత్యంత కీలక సమాచారం వీళ్లకు చిక్కింది. ఈ విషయాన్ని బ్రిటిష్ డైలీ ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. ఈ సమాచారం ఆధారంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి టార్గెటెడ్గా పని పూర్తి చేశారు. ఖమైనీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది వాహనాలను పార్క్ చేసే ప్రదేశాలను కూడా ఇజ్రాయెల్ నిత్యం ట్రాక్ చేసేదని ఈ నివేదికలో వెల్లడించారు. ఖచ్చితమైన సమాచారం ఆధారంగానే ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ అమెరికాలు తమ పని పూర్తి చేశాయన్నది ఇందులో ఉన్న సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.